ఒంగోలు నగర ప్రజల సమస్యలకు డీజేఆర్ ప్రజావాణి సత్వర పరిష్కారం చూపుతుంది. అది వ్యక్తిగత సమస్య అయినా సామాజిక సమస్య అయినా సరే దానిని ఒక కాగితంపై రాసి ప్రజావాణి బాక్సులో వేస్తే చాలు. ఇక మిగతా పని డీజేఆర్ కార్యాలయం చూసుకుంటుంది. ప్రజావాణి బాక్స్ ద్వారా వచ్చిన సమస్యలను డీజేఆర్ కార్యాలయం సిబ్బంది 48 గంటల్లో స్క్రూటినీ చేస్తారు. సమస్యను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారికి పంపిస్తారు. ఆ అధికారి ఆ సమస్య తన పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించి ఎవరైతే సమస్య తెలియచేస్తారో వారికి ఫోను చేసి సమస్య పరిష్కరించబడింది అంటూ సమాచారం ఇస్తున్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఒంగోలులో ఉన్నారు అంటే చాలు ప్రజలు తండోపతండాలుగా వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటూ ఉంటారు. అది ఆయన నివాసం ఉండే బీకే అపార్ట్మెంటు కావచ్చు, గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయం కావచ్చు, ఏదైనా సమావేశం లేక ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా సరే ప్రజలు అక్కడికి చేరుకుని తమ బాధలు చెప్పుకుంటూ ఉంటాం. పరిపాటిగా మారింది. కొన్ని రకాల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నా ప్రజల తాకిడి మాత్రం తగ్గటం లేదు. దీంతో ఎమ్మెల్యే దామచల జనార్దన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డీజేఆర్ ప్రజావాణి పేరుతో ఒంగోలు నగరంలో బాక్సులను ఏర్పాటు చేశారు. పోస్ట్ బాక్స్ తరహాలో ఉండే ఈ ప్రజావాణి బాక్సులను కొత్తపట్నం బస్టాండ్, అద్దింక బస్టాండ్, రంగారెడ్డి చెరువు ప్రధాన ద్వారం వద్ద పెట్టారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజావాణి బాక్సులను ఏర్పాటు చేయడంతో ప్రజలు తమ తమ సమస్యలను కాగితాలపై రాసి బాక్సులో వేస్తూ పరిష్కారం లభిస్తుంది అన్న నిశ్చింతగా ఉంటున్నారు. ఒంగోలులోని ఇస్లాంపేటలో ఎగ్దాన్ అనే వ్యక్తి నివసిస్తున్నారు. దాదాపు 60 ఏళ్ల వయసు కలిగిన ఆయనకు సొంత ఇల్లు లేదు. అద్దింక బస్టాండ్లోని పూల కొట్టలో పూలు కుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తనకు ఇంటి స్థలం ఇప్పించమని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగని రోజంటూ లేదు. నాటి ప్రజాప్రతినిధులను వేడుకున్నా కనికరించలేదు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావును కలిసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. తనలాంటి వారి కోసం ప్రజావాణి బాక్స్ ఏర్పాటు చేశారు అని ఎగ్దాన్కి చెప్పారు. తన సమస్య రాసి ప్రజావాణి బాక్సులో వేసిన 2 రోజులకు రెవెన్యూ అధికారులు తనకు ఫోన్ చేయటం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు తనకు తప్పకుండా ఇంటి స్థలం ఇప్పిస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే కొడాలి మురళి అనే వ్యక్తి ఒంగోలులో కరెంటు పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సుజాత నగర్లో ఉంటున్న ఆయన కొంతకాలం క్రితం శ్రీరామ్ కాలనీలో అద్దెకు ఇళ్లు తీసుకుని ఉంటున్నారు. అయితే తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులో చిరునామా మార్చాలని కొన్ని రోజులుగా తిరుగుతూనే ఉన్నారు. కొన్నిసార్లు కరెంటు పని కూడా మానుకుని వెళ్ళినా పని కాలేదు. దాంతో విసిగి వేశారని ఆయనకు ప్రజావాణి బాక్స్ చూడగానే ప్రాణం లేచొచ్చినట్లయింది. ప్రజావాణి బాక్స్ గురించి తెలుసుకున్న మరుక్షణం రంగారెడ్డి చెరువు వద్ద గల బాక్సులో అర్జీ వేశారు. తన సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకంతో అక్కడ నుండి వెనుదిరిగారు. ఇది డీజేఆర్ ప్రజావాణి సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న చొరవ. నా పేరు ఎజ్జాన్ అండి, పూలకొట్లో పనిచేస్తానండి. నేను జనార్దన్ బాక్స్ పెట్టారంటే ప్రజావాణి బాక్స్ పెట్టారు. దాంట్లో నాకు ఇల్లు సమస్య ఇల్లు కాబట్టి అర్జీ వేసుకున్నాను. ఆ అర్జీ పోగానే ఎమ్మటి నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి. వీఆర్ఆ కూడా పిలిపించి నా దగ్గర మా ఆడవాళ్ళు చక్కెర కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, కరెంటు బిల్ జిరాక్స్ నా ఫోటో తీసుకున్నారండి. పర్వాలేదండి, ప్రజావాణి బాక్స్ బాగా పనిచేస్తుందండి. మాది ఒంగోలేనండి. కనీసం నేను పుట్టి పెరిగి ఒంగోలేనండి. నేను 60 సంవత్సరాలండి నేను పుట్టి. కానీ నేను పింఛన్కి ఏం పెట్టుకోలేదండి. ఏంటంటే ఆధార్ కార్డులో నా వయసు తక్కువ ఉంది కాబట్టి నేను పింఛన్కి ఏం పెట్టలేదు. పని చేస్తున్నాను కాబట్టి నేనేం బాధ లేదండి. సంపాదించుకుంటాను, పని చేసుకుంటాను, కూలి పని. నాకు ఇల్లు లేదండి, బాడీ గట్లేక అల్లాడిపోతున్నానండి. నేను ఎప్పుడు ఏం చేయలేదండి. దరఖాస్తులు ఎన్నిసార్లు పెట్టానంటే కావాలని చూడండి. అది నేను ఇచ్చిన రసీదులు చూడండి. 2018, 2015 కూడా అర్జీలు కూడా ఇచ్చాను. అప్పటి నుంచి నాకు మున్సిపాలిటీలో కానీ వీఆర్ ఆఫీస్కి పోయినా ఎవరు పట్టించుకోలేదండి. ఈ బాక్సులో ఎప్పుడు వేసానో, ప్రజా దర్బార్ బాక్సులో ఎప్పుడు వేసానో నా దగ్గర నాకు ఫోన్లు వస్తున్నాయండి. సమస్యలు ఏందని అడుగుతున్నారు. ఇట్లా సంగతి ఇల్లు లేదంటున్నాను. పని చేస్తున్నారండి, పర్వాలేదండి. ఈ ప్రభుత్వం మాత్రం పర్వాలేదండి. చెప్పలేనండి. నాకు వాళ్ళు చేస్తే సహాయం చేస్తే మంచిదేనండి. మేము పేరు చెప్పుకుంటానండి. నిజంగా నాకు నమ్మకం ఉందండి. ఈ ప్రభుత్వంలో అన్ని మంచి పనులు జరుగుతాయండి. దేశం బాగుపడిద్దండి. ప్రభుత్వం వస్తే రాజధాని కడుతున్నాడు, రోడ్లు క్లీన్ చేస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడండి. పర్వాలేదండి. ఈ ప్రభుత్వం మంచిది. అవి ఏముందండి, ఆడవాళ్ళు డబ్బులు పంచితే ఏముందండి, అక్కడ నూకి డబ్బులు పంచితే ఏమొచ్చిందండి. మళ్ళాంటి వాళ్ళకి కొద్ది స్థలాలు ఇప్పించి లేని వాళ్ళకి రోడ్లు దేశం బాగుపడితే అందరూ బతుకుతారండి. ఇస్తా అని చెప్పి గ్యారంటీ చెప్పారండి. ఇల్లు ఇస్తా అని చెప్పారు. డిస్కో ఇల్లు కట్టిస్తా ఉన్నాడు. పర్వాలేదండి, అన్ని బాగానే చేస్తున్నాడు. దామచల మంచి వ్యక్తి అండి. అదేముండండి, అతను ఎటు తిరగడండి. వ్యసనాలు అలవాటు లేదు అతనికి.
బాగానే ఒంగోలులోనే ఉంటాడు పాపం. ఎవరు పిలిచినా వస్తాడు, ఏ పాలెంలో పిలిచినా వస్తాడు. ఈ కులం కాదు, ఆ కులం కాదు, ఏ కులం వాళ్ళు పిలిచినా వచ్చి ఓపెనింగ్ చేస్తాడు, గృహప్రవేశాలకు వస్తాడు, పెళ్ళిళ్ళు చేసినా వస్తాడు, అన్నీ చేస్తాడండి పాపం జనార్దన్. అలాంటి మనిషి కాదండి జనార్దన్ పాపం. అదేం మాట. కానీ జనార్దన్ చాలా మంచి చిన్న చిన్న ఇల్లు పెళ్లి చేసుకుని రాయ్యా బాబు అంటే వచ్చి ఆ స్టేజ్ ఎక్కి మాట్లాడిపోతాడండి. అవి ఉండదండి పాపం జనార్దన్ దగ్గర మాత్రం ఆ కుళ్ళు పోతే ఏం లేదండి. చాలా మంచివాడండి పాపం జనార్దన్. అదేం మాట. కానీ మీరు అల్లూరయ్య ప్రజావాణి బాక్స్ ఇక్కడ పెట్టారు, బాగుంది. రాష్ట్రంలో నేను ఎక్కడా చూడలేదు. ఏదైనా సమస్య ఉంటే చెప్పుకునే పరిస్థితి అట్లాంటిది మన సమస్య ఈ బాక్స్లో వేస్తే అక్కడ మన ఫోన్ నెంబర్ ఇస్తే అక్కడ వాళ్ళు పరిష్కరిస్తారు. ఎమ్మటే అధికారులు రెస్పాన్స్ బాగా అవుతున్నారు. ఇది బాగుంది, చాలా బాగుంది. అంటే ఎవరన్నా చెప్పారా ఇట్లా బాక్స్ ఆహా లేదు, ఇక్కడ నేను ఇప్పుడే ఫస్ట్ చూడడం చాలా బాగుంది. బాక్స్ ఇది చేయడం వల్ల అధికారులు చాలా ఉపయోగపడుతుంది. ఇట్లా చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. అధికారులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలుపుతున్నాను. నేను 23 రోజుల నుంచి తిరుగుతున్న ఈ ఆధార్ కార్డులు పూర్తి చేయటం. ఆధార్ కార్డులు డోర్ నెంబర్ ఇది వరకు సుజాత్ నగర్లో ఉన్న సుజాత్ నగర్ నుంచి శ్రీరామ్ కాలనీకి మారాను. అక్కడికి మారడానికి డోర్ నెంబర్ మారడానికి పొద్దున్నే సాయంత్రం పని మానుకొని తిరగాల్సి వస్తుంది. ఎంత చెప్పినా వాళ్ళు ఏమి చెప్పినా పైన అది ఉంది, కింద ఇది ఉంది, లేకపోతే ఓటీపీ రావట్లేదు, లేకపోతే అది రావట్లేదు, ఇది రావట్లేదు అనే సమస్య తప్ప 23 నుంచి రోజు నేను పని చేసుకునేవాడిని. పని వదులుకొని డైలీ వెళ్ళి పొద్దున్న సాయంత్రం 2 పూటలు అక్కడ కూర్చోవాల్సి వస్తుంది పని వదులుకొని. వాళ్ళు ఎంత చెప్పినా కూడా అసలు ఏ మాత్రం చేసినా కూడా పట్టించుకోవటంలే. ఇలా ఉంది పరిస్థితి. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఇక్కడ పోస్టల్ డబ్బా ఒకటి పెట్టారు. దానిలో ఒక లెటర్ వేసి నేను నా సమస్యను తెలియజేస్తున్నా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.